సెంట్రల్ దాంట్లో ఉన్నాడు, బీజేపీలో సపోర్ట్ ఉన్నాడు, బీజేపీలో చేరాడు. ఇక్కడికి 10 సంవత్సరాల నుంచి ఎందుకు ఒక పరిశ్రమ తీసుకురామని వచ్చి ఏదో గొప్పలు చెప్పి పోయాడు. ఓకే, మరి ఎందుకు తీసుకురాలేదు ఈయన? టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎందుకు ఒక పరిశ్రమ రాలేదు? అవి మాత్రం ఎవరికి గుర్తురావు. ఇప్పుడు మనం తీసుకొచ్చాం కాబట్టి దీన్ని ఏదో ఒకటి తుమ్మలాసరగా తీసుకొచ్చారు కాబట్టి, శ్రీనివాసరావుగా తీసుకొచ్చారు కాబట్టి దీని మీద ఏదో ఒకటి నిందేయాలి, దీన్ని ఎట్లాగా ఆపాలని ఒక ఉద్దేశం. ఆపితే నష్టపోయేది మనం. వాళ్ళు ఇక్కడ కాకపోతే వేరే దగ్గర పెట్టుకుంటాం. మీకు ఉదాహరణ చెప్తా. ఈ ల్యాండ్ విషయం అనేది ఆంధ్ర తెలంగాణ చాలా తప్పు. ఇప్పుడు పాసారెడ్డి గారు ఉన్నారు, ఆయనకి ఆంధ్రాలో అక్కడ ఇచ్చారు, ఇక్కడ వైజాగ్లో కానీ లేకపోతే ఇక్కడ పక్కన ఇంకా చాలా మందికి ఇస్తారు. అక్కడ ఇచ్చినప్పుడు ఎక్కడ 10 లక్షలు 5 లక్షలు ఇచ్చారు. దాన్ని క్వశ్చన్ చేయడానికి మనం ఏం లేదు. అప్పుడున్న గవర్నమెంట్లో 5 లక్షలు 10 లక్షలు కూడా ఇచ్చారు ఎక్కడ. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ మొత్తం ఉన్న 203 ఎకరాలలో మనకి ఓన్లీ 61 ఎకరాలకే మనకి డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆ షెడ్స్ కానీ 61 ఎకరాల్లోనే చేయటం. మిగిలిన 240 ఎకరాలు ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్స్ తప్ప. మీరు ఎందుకు చూడొచ్చు, ఏదైతే డెవలప్ అవ్వలేదు మనం దాన్ని వీళ్ళ కేటాయించింది తప్ప డెవలప్ అయిన దాంట్లో కేటాయించాలి. ఇప్పుడు డెవలప్ అయిన దాంట్లో మేము కూడా అడిగాం. దాదాపు 25 లక్షలు మనం ఇస్తాం లోన్ డెవలప్ అయింది. వాళ్ళు 34 లక్షలు చెప్పారు, మేము చెప్పాం 34 లక్షలు అయితే ఈ ప్రాంతంలో రాదు, ఏ పరిశ్రమ ఎవరు ఇవ్వడానికి లేదు. కాబట్టి మీరు దగ్గర ఉందని చెప్పి మేమే లెటర్ రాసాం గవర్నమెంట్కి. మీరు ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది, ఇక్కడ రావాలంటే భూమి తక్కువకి ఇవ్వాల్సిందే మనం ఎట్టి పరిస్థితిలో. కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేసి దాన్ని 21 లక్షలకి వాళ్ళు ఫైనల్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు లోన్ కూడా ఇప్పుడు 2-3 కంపెనీలు రావడానికి రెడీగా ఉన్నాయి. వాళ్ళకు కూడా మనం లెటర్ ఇచ్చాం. వాళ్ళు కూడా దానికి 30 లక్షల లోన్ అయితే 30 లక్షలు అయితే తీసుకోవడం కుదరదు, దాన్ని తగ్గిస్తే లేదా పరిశ్రమలు వస్తాయి. కాబట్టి ఈ ప్రాంతం డెవలప్ అయితే అక్కడ ఉన్న ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళకు కూడా వస్తాయని చెప్పాం. ముఖ్యంగా బుగ్గపాడులో నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా చూసాం. ఎట్టి పరిస్థితుల్లో బుగ్గపాడులో ఎవరైతే ల్యాండ్ లోజర్స్ ఉన్నారో 100% ల్యాండ్ లోజర్ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా అందులో జాబ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి సార్,